హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ హ్యాపీ హోలీ అండి. నేను ఈ వీడియోలో హోలీ పండుగకు సంబంధించింది చెప్దామని అయితే వీడియో తీశాను. హోలీ అంటే రంగుల పండగే కాదండి, కామిని పూర్ణిమ అని కూడా అంటారు. అది ఎందుకు అంటారో చూద్దాము. దీనికి సంబంధించిన కొన్ని కథనాలు అయితే చూద్దాము. ఇంకా వేరే కథనాలు కూడా చూద్దామండి. హోలీ అంటే రంగులు చల్లుకునే పండగ కాదండి. ప్రస్తుత కాలంలో అలా స్థిరపడింది. దీనికి సంబంధించిన ఒక కథనం అయితే చూద్దాము. హోళిక అనే రాక్షస దేవత బ్రహ్మ సృష్టించినటువంటి రావణ బ్రహ్మ సోదరనమాట. ఈ హోళికను అందరూ దేవతగా, కులదైవంగా పూజిస్తారు. సంతానం లేని వారు పూజిస్తే సంతానవంతులు అవుతారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించిన కథనం ఏంటంటే, బృహద్రథుడు అనే రాజు ఉండేవాడనమాట మహాభారత కాలంలో. ఆ రాజుకొచ్చేసి ఇద్దరు భార్యలు. సంతానం లేకపోవడంచే హోళికను పూజిస్తారు. పూజిస్తే వాళ్ళకొచ్చేసి ఒక పండైతే లభిస్తుందనమాట. దాన్నేం చేస్తారు, ఇద్దరు తింటారు. అది 2 భాగాలుగా చేసి తినడం అయితే జరుగుతుందనమాట. దాంతో వారికి సగం సగం శరీర భాగాలతో ఉన్నటువంటి శిశువులు కలుగుతారు. ఆ శిశువుని చూసి తట్టుకోలేక 2 శరీర భాగాలను అతికించేసి ఒక ఆకారంగా చేస్తారనమాట. ఆ శరీరమే జరాసంధుడు అనమాట. ఇది ఒక కథనం అనమాటండి. ఎప్పటినుంచి జరుపుకుంటున్నారో చూద్దాము. ఈ హోలీ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. హోళీ అంటే అగ్ని పునీత అని అర్థం అనమాట. ఈ పండుగ ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు జరుపుకుంటారండి. కనుక ఈ పండుగను హోళీ, కాముని పూర్ణిమ, ఆహ్, డోలికోత్సవం అని రకరకాలుగా అయితే పిలుస్తారు. పురాణాల కథనం ప్రకారం అయితే చూద్దామండి ఒక కథనం అయితే. హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడనమాట. అతని కుమారుడు ప్రహ్లాదుడు కొడుకుని విద్య కోసం అని చెప్పేసి పంపుతారనమాట. అతనేం చేస్తాడు, హరినామ స్మరణతో తన తోటి విద్యార్థులతో విద్య కోసం అభ్యసించుచు హరి భక్తిలో లీనమైపోతాడనమాట. అది తెలిసిన తండ్రి నచ్చక ఆహ్, చెప్తాడనమాట. ఇట్లా చేయొద్దని చెప్పి హరినామ స్మరణ వద్దని చెప్పేసి తను వినడనమాట. అందుకని తన సేవకులను పంపించి నానా రకాలుగా దారుణాలు చేయిస్తాడు. ఎందుకంటే అతనికి హరి అంటే పడదు కాబట్టి. కానీ ఎంత చేయించినా కూడా అతనికి ఏమీ కాదనమాట. కాకపోయేసరికి తన చెల్లెల్ని హోళికని పిలిపిస్తాడనమాట. ఆ హోళికని పిలిపించడంతో ఆమె వస్తుంది. వస్తే ఆమెకి చెప్తాడనమాట. ఎలా అంటే ఆమెకి ఒక వరం ఉంటుందండి. ఆమె వద్ద శాలువా ఉంటుంది. ఆ శాలువా ఒంటి మీద ఉన్నంత వరకు ఆమెకి ఏమీ కాదనమాట. అట్లా శాలువాని కప్పుకొని నీ మేనల్లుడిని ఒళ్ళో పెట్టుకొని కూర్చో చితి మీద అనేసి చెప్తాడనమాట. నీకు సెలవు ఉంటుంది కాబట్టి ఏమీ కాదు. ప్రహ్లాదుడు కాలిబూడిదవుతాడని జెప్పేసి. కానీ విష్ణు మాయ వల్ల ఏమవుతుంది, హోళిక మాత్రం శరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాద శరీరం మీదకొచ్చేటట్లు చేస్తాడనమాట. అప్పుడు హోళిక బూడిదవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా ఉంటాడనమాట. ఆ రోజు హోళిక దహనం కావడంతో ఈనాటికి చాలా ప్రదేశాలు ఊరి మధ్యలో పాత కర్రలతో మంటలు పెట్టేసి చేస్తా ఉంటారనమాటండి. ఇది ఒక కథనం అనమాట. కామిని పూర్ణిమ అని ఎందుకంటారో చూద్దాము. తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతోటి దేవతలు ఇబ్బంది పెడతా ఉంటాడనమాట. అది తట్టుకోలేక దేవతలు విష్ణువుని ఆశ్రయిస్తారు. విష్ణువు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేట్లు వరం పొందాడు తారకాసురుడు అని చేసి చెప్తాడనమాట. కానీ శివుడేమో విరాగిలా శ్మశానాలు తిరుగుతూ ఉంటాడు. ఎలా అయినా హిమవంతుని దగ్గరకు వెళ్ళి ఒప్పించి పార్వతిని ఒప్పించి శివ కళ్యాణము జరిగేటట్లు చూడమని చెప్తాడు. విరాగ్గా శివునిలో కోరికలు కలిగించడానికి అతని వద్దకు మన్మధుడిని పంపుతారు ఋషులు. శివునిపై మన్మధుడు కామమును ప్రేరేపించే పూల బాణం వేయిస్తారనమాట. ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికారణ కలిగిస్తుంది. ఆయన కోపంతో మన్మధుడిని చూస్తాడు. ఆ సమయానికి ఏం చేస్తాడు మన్మధుడు, ఇంకా పూల బాణం చేతిలో పట్టుకొని ఉండగా గమనించి పట్టరాని కోపంతో శివుడు తన మూడో కన్ను తెరుస్తాడనమాట. కంటి నుంచి వచ్చినటువంటి సూర్యుని కిరణాలతో ఉన్నటువంటి 7 రంగుల కాంతితో ఉన్నటువంటి ఆ మంట దాటికి మన్మధుడు భస్మైపోతాడనమాట. అది గమనించినటువంటి మన్మధుడి భార్య రతీదేవి శివుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ఏమంటాడు అంటే, ఇతను భౌతికంగా కనిపించడు. భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరితమైన ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడు అని తెలియజేస్తాడు. ఆ 7 రంగుల మంటకు గుర్తుగా ఈ రంగుల పండగగా ఈ హోళీ జరుపుకుంటారండి. ఇదొక కథనం అనమాట. రంగులు ఎందుకు పులుముకుంటారో చూద్దాము అండి. దీనికి ఒక కథనం ఉంది చిన్నది. ఇదైతే చూద్దాము. ఈ శ్రీకృష్ణుడికి సంబంధించిన మరొక విషయం గూడా ఉందండి. అదేంటి అంటే బాలకృష్ణుడిని పాల్గొన మాసం పౌర్ణమి రోజు ఉయ్యాల్లో వేసినట్టు పురాణాలు చెప్తున్నాయన్నమాట. అందువల్ల హోళీ పండుగ రోజున
కృష్ణుడు గోపికలతో రాధతో కలిసి రంగురంగుల పూలతో ఆటలాడారంటండి. కృష్ణుడు పెరిగిన మధుర బృందావనంలో 16 సార్లు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రంగపంచమి రోజున శ్రీకృష్ణుడుకి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణము, రాధ శరీరం ఎరుపు వర్ణం అని చెప్పేసి ఫిర్యాదు చేస్తారంట. దాంతో తల్లి ఏం చేస్తుందంటే రాధ ముఖానికి రంగులు పూసిందటండి. అందువల్ల అందరూ హోలీ పండుగ రోజున రంగులు పులుపుకుంటారని చెప్పేసి కథనం అండి. ఇదండి కథనం అయితే. ఈ వీడియో అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నానండి. నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.